హాయ్ అండి. శనివారం రోజు మార్నింగ్ వీడియో ఇది. శనివారం రోజు పులిహోర చేశానండి టిఫిన్ కింద. మన అన్నం ఎప్పుడైనా వేడి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ పిండితే ఆ అన్నం చేదు వస్తుందండి. అందుకని చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండితే బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత శనక్కాయ విత్తనాలు, నువ్వులు, జీడిపప్పు వేసి అబ్బాయికి అచ్చుపోసానండి. సోమవారం రోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు పెద్ద బాబు. ఇంకా వాడి కోసమని, వాడు ఎక్కువ స్వీట్ తింటాడు, అందుకని వాడి కోసమని అచ్చల్లే పోసేసానండి. కొంచెం మిఠాయి కూడా చూశాను. బాబు మళ్ళీ ఇది రెండు తింటాడులే అని ఇంక కొంచెం పాకం పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇట్లాగా ప్లేట్లకి నెయ్యి అప్లై చేసి పెట్టేశాను. పాకం వచ్చిన తర్వాత అచ్చులల్లే పోసామండి. కొంచెమేమో మిఠాయి వచ్చు, కొంచెమేమో శనక్కాయ విత్తనాలు వచ్చు. కొంచెం బూందీ మిగిలితే దాంట్లో శనక్కాయ విత్తనాలు, పుటానీ పప్పు, ఉప్పు, కారము, కరివేపాకు వేసి అట్లా కలిపేసేసానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాము. అన్నం అయిపోయిన తర్వాత అన్నం పెట్టుకొని అన్నం తినేసామండి. దోసకాయను టమాటా పప్పు వండాను, దాంట్లోకి అప్పడాలు కూడా వేయించానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.